మేడం మీరు అఫిలియేషన్ పెట్టుకున్నారు కదా! స్క్రూటినీకి సెలెక్ట్ అయ్యారు మేడం. రేపు మా కమిటీ మెంబర్స్ మీ దగ్గరికి వచ్చి మొత్తం అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. అన్నిటికి రెడీగా ఉండండి అని ఒకావిడ ఫోన్‌లో చెప్తుంది. అలాగేనండి అని భూమి చాలా సంతోషంగా కేపీకి వివరిస్తుంది. సునందాదేవి గారి ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోంది మావయ్య. బావ నాపై చాలా కోపంగా ఉన్నారు. నాన్న పరిస్థితి ఏమో ఇలా ఉంది. నాకు చాలా భయంగా ఉంది మావయ్య. కానీ నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను. ఎందుకంటే అమ్మ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. పైగా ఇప్పుడు ఈ ఫోన్ కాల్ కూడా వచ్చింది కదా! అమ్మ ఆశయాన్ని నెరవేరుస్తానన్న నమ్మకం నాకు రెట్టింపయింది మావయ్య, రెట్టింపయింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను గెలిచే తీరుతాను అని భూమి చెప్తుంది. అన్నయ్య అంటూ చెర్రి రావటంతో చెప్పరా అని గగన్ బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. ఎందుకన్నయ్య నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు? నువ్వు పెద్దమ్మని, పూరిని, ఆఖరికి భూమిని అందరినీ కూడా మోసం చేయొచ్చు. కానీ నువ్వేంటో తెలిసినా నన్ను మాత్రం మోసం చేయలేవు అన్నయ్య. భూమి గురించి నిజం తెలిసిన తర్వాత కూడా ఎందుకన్నయ్య నీలో నువ్వు బాధపడుతూ ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? చెప్పన్నయ్య చెప్పు అని చెర్రి నిలదీస్తూ ఉంటే భూమి కోసం రా అని గగన్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? భూమి కోసమని చెప్తున్నావు. అసలు ఆ పిచ్చిది ఈరోజు నీకు ముహూర్తాలు పెడుతున్నారని ఎంతలా ఏడ్చిందో తెలుసా అన్నయ్య? అసలు అమ్మ వచ్చి చెప్పే వరకు భూమికి అస్సలు తెలీదు. నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఎంతలా రెడీ అయిందో తెలుసా అన్నయ్య అని చెర్రి చెప్తాడు. నీకోసం ఎంతలా ఎదురు చూసిందంటే అంతలా ఎదురు చూసింది. కానీ నువ్వేం చేశావు? నిజం తెలిసిన తర్వాత కూడా వెళ్ళి ముహూర్తాలు పెట్టించావు. ఎందుకన్నయ్య ఇంతలా మారిపోయావు? చెప్పన్నయ్య చెప్పు అని చెర్రి నిలదీస్తూ ఉంటాడు. కఠినంగా మారలేదురా. లోపల ప్రతి క్షణం చచ్చిపోతున్నాను. నాకు భూమి కావాలిరా, భూమి కావాలి. నా ప్రాణం కంటే ఎక్కువగా. కానీ నేను భూమి జీవితంలో ఉంటే భూమికి తండ్రి ప్రేమ దక్కదు. ఒక ఆడపిల్లకి తండ్రి ప్రేమ చాలా అవసరం రా. భర్త లేకపోయినా ఆడపిల్ల బ్రతకగలదేమో కానీ తండ్రి ప్రేమ లేకపోతే జీవితాంతం లోపల బాధపడుతూనే ఉంటుంది అని గగన్ అంటే, అందుకని నువ్వు భూమిని దూరం పెట్టేస్తావా? అసలు భూమి నీకోసం ఎంతలా బాధపడుతుంది. భూమి ఏమైపోవాలి అని చెర్రి అంటే, రే కొంతకాలం బాధపడుతుంది, నన్ను తిట్టుకుంటుంది, చాలా ఏడుస్తుంది. తర్వాత తండ్రి చూసిన సంబంధాన్ని చూసుకొని పెళ్లి చేసుకొని హాయిగా సంతోషంగా ఉంటుంది. కానీ నేను తన జీవితంలో ఉంటే తండ్రి కోసం ఏడుస్తుంది. అదే తండ్రి దగ్గర ఉంటే నా కోసం ఏడుస్తుంది. జీవితాంతం తనకు వేదనే ఉంటుంది అని గగన్ బాధపడుతూ చెప్తాడు. నువ్వు ఎంత చెప్పినా నేను ఒప్పుకోనన్నయ్య. ఇది ప్రేమ కాదు. నువ్వు నీకు వేసుకుంటున్న శిక్షన్నయ్యా. దీన్ని ప్రేమ అనరు అని చెర్రి అంటే, మన కోసం ఉన్న వాళ్ళని సంతోషపెట్టడం కూడా ప్రేమే అంటారు కదా చెర్రి. నేను భూమి సంతోషం కోసమే ఇలా చేస్తున్నారు. యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? భూమిని నేను యాక్సెప్ట్ చేయటం లేదని. నిజానికి అది కాదురా నిజం. అసలు భూమికి భర్తనయ్యే అర్హత నాకు లేదు. భూమి ఒక దేవతరా. భూమి లాంటి ప్రేమ దొరకాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. భూమి ఒక దేవత, ప్రేమాలయం లాంటి ప్రేమ ఇస్తుంది అని గగన్ చెప్తుంటే, కానీ ఇవన్నీ భూమికి తెలియాలన్నయ్య, లేకుంటే దూరం అయిపోతారు అని చెర్రి అంటే, రే ఇవన్నీ భూమికి చెప్పావంటే నా మీద ఒట్టేనని గగన్ చెర్రి చేయి తీసుకొని తలపై ఒట్టు వేసుకుంటాడు. తర్వాత భూమి, సునందాదేవి మేడం, సునందాదేవి మేడం, నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను మేడం. అఫిలియేషన్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది మేడం. ఇదిగోండి మా అమ్మ గజ్జెల్ని తీసుకొచ్చాను. ఈ జీరా గజ్జెలు నాకిచ్చి నన్ను ఆశీర్వదించింది మేడం. నేను ఖచ్చితంగా పోటీలో గెలుస్తాను మీ ఆశీస్సులు ఉంటే అని భూమి మాట్లాడుతూ ఉంటే అక్కడ కుర్చీలో అపూర్వ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అపూర్వని చూసిన భూమి చాలా షాకింగ్గా నువ్వా అని అడుగుతూ ఉంటే, ఏంటే సునందాదేవి నీ అమ్మ కాని అమ్మ నీకు ఆశీస్సులు ఇస్తుందనుకుంటున్నావా? నా శత్రువు సునందాదేవి ఇక మీదట నీకు కనిపించదు. నేనే లేకుండా చేసేశాను. మీ నాన్న మనసులో నేను ఏదో హత్య చేశానని అనుమానం రేకెత్తించేసావు కదా! మొట్టమొదటిసారి నాలో భయం చూపించావే నువ్వు. నేను భయపడ్డం నువ్వు చూసావు కదా! నేను నిద్రపోతున్న శివంగిని నువ్వు నన్ను నిద్ర లేపావు. ఏంటి నేను ఓడిపోతాననుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఇప్పటికే నేను చాలా నీ చేతిలో ఓడిపోయాను. కానీ ఇక మీదట ఓడిపోను. గెలుపు నాదే, చూస్తూ ఉండు. నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఏడుస్తూ ఉండాలి. నీ ఓటమిని నేను చూస్తాను. నిన్ను అంత ఈజీగా గెలవనిస్తానా అంటూ అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చేతిలో ఉన్న ఆ తాంబూలం ప్లేటుని విసిరి కొట్టేసి వెళ్తుంది. అపూర్వ వెళ్ళగానే భూమి కింద పడిపోయిన ఆ గజ్జెల్ని, మువ్వల్ని చేతిలోకి తీసుకొని నటరాజ స్వామి ముందు మోకరిల్లి ఏడుస్తూ ఉంటుంది. ఓడిపోవాల్సిందేనా? న్యాయం గెలవదా? నన్ను గెలిపించవా? నాకెందుకు ఇన్ని కష్టాలు? చెప్పు స్వామి చెప్పు అని నిలదీస్తూ ఉంటే మనకు సుధాచంద్ర గారిని చూపిస్తూ ఉంటారు. సుధాచంద్ర నాట్యం పూర్తయిపోయిన తర్వాత మేనేజర్ అక్కడికి వస్తారు.
సుధా చంద్ర మేకప్ వేసుకుంటూ ఉంటుంది. మేడం చాలా పెద్ద ప్రోగ్రామ్‌ని మీరు క్యాన్సిల్ చేయమని చెప్పారు మేడం. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తారు. అది చాలా పెద్ద ప్రోగ్రామ్ మేడం. అంత పెద్ద ప్రోగ్రామ్‌ని మీరు మొట్టమొదటిసారి ఎందుకు క్యాన్సిల్ చేయమని చెప్పారు? చెప్పండి మేడం నాకు సమాధానం అని అడుగుతూ ఉంటే, చూడు నేను చెప్పాను కదా! దాన్ని క్యాన్సిల్ చేసేసేయి అంతే. 20 ఏండ్ల తర్వాత నేను వెళ్ళాల్సిన అవసరం పడింది అని సుధా చంద్ర గారు చెప్తారు. తర్వాత తారా దగ్గర నుంచి అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన దాని వల్లే ఇప్పుడు గగన్‌తో నా పెళ్లి ముహూర్తాలు కుదిరిపోయాయి. 2 రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని తారా చెప్తుంటే, చూడు తారా నువ్వు నా కూతురు లాంటి దానివి. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అని అపూర్వ చెప్తుంటే, అప్పుడే ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి నగలు, చీరలు అక్కడ పెడతారు. ఎక్స్‌క్యూజ్ మీ ఎవరు మీరు? ఎందుకు ఇవన్నీ తీసుకువచ్చారు? అని తార అడుగుతూ ఉంటుంది. అపూర్వ గారు ఇవ్వమన్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే, ఆంటీ ఇవన్నీ మీరు పంపించారా? అని తార అంటుంది. అవును అవన్నీ వాళ్ళ నాన్న భూమి కోసం కొన్నవి. ఆ చీర, ఆ నగలు అన్నీ కూడా నువ్వే వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చొని గగన్ చేత తాళి కట్టించుకోవాలి అని. ఎందుకంటే అవన్నీ కట్టుకొని, నగలు వేసుకొని ఆ గగన్ గాడితో పెళ్లి జరిపించుకోవాలని భూమి ఎంతో ఆశపడింది. ఇప్పుడు నువ్వు అవన్నీ కట్టుకొని, అవన్నీ వేసుకొని గగన్‌తో తాళి కట్టించుకోవాలి. నిన్ను ఆ గెటప్‌లో చూసిన వెంటనే గగన్ దక్కలేదు, గగన్ దూరమైపోతున్నాడు, పెళ్లి జరగలేదని భూమి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అదే నాకు కావాలి అని అపూర్వ చెప్తుంటే, ఆంటీ నాకు ఇంత ప్రేమ ఎప్పుడు దక్కలేదు ఆంటీ. అమ్మ ప్రేమ దక్కుతోంది. మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని తార ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా! నీకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు నా కూతురులాంటి దానివి అని అపూర్వ అంటుంది. కంగ్రాచ్యులేషన్స్ తారా అని నక్షత్ర కూడా స్పీకర్ ఆన్ చేసి ఉండటంతో చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని. ఆంటీ మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది. చూస్తూ ఉండండి అని తారా చెప్తుంది. భూమి శోభచంద్ర ఫోటో దగ్గర కూర్చొని గజ్జెల్ని కొట్టుకుంటూ ఉంటే, అమ్మ భూమి ఏంటమ్మా అని కేపీ వచ్చి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భూమి ఇక మా అమ్మ ఆశయం నెరవేరదు అని అపూర్వ మాట్లాడిన మాటలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. నా ఆశలన్నీ అపూర్వ నాశనం చేసేసిందని భూమి చెప్తుంటే, ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసమ్మా. అందుకే నేను ఒక మహాతల్లికి ఉత్తరం రాశాను. ఈ పాటికి ఆ మహాతల్లికి ఆ ఉత్తరం చేరే ఉంటుంది. నాట్యం అంటే ఆ మహాతల్లే అని సుధా చంద్ర గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. చూడమ్మా మీ అమ్మ ఆశయాన్ని నెరవేర్చగల ఒకే ఒక వ్యక్తి ఆవిడ. గగన్‌తో వెళ్ళి నువ్వు ఆవిడ్ని చేరుకో. ఖచ్చితంగా మీ అమ్మ ఆశయం నెరవేరుతుంది. మీ అమ్మ ఆశయాన్ని ఆవిడ నెరవేరుస్తుంది. నువ్వు నెరవేర్చుకో అని కేపీ చెప్తాడు. అలాగే మావయ్య అని భూమి అంటుంది. తర్వాత భూమి అత్తయ్య అని రాగానే అమ్మ భూమి అంటూ శారద భూమిని హగ్ చేసుకుంటుంది. అయితే భూమిని వెళ్ళిపోమన్న విషయం ఆ వీడియోని గుర్తు చేసుకుంటూ వెంటనే నిన్ను రావద్దని చెప్పాను కదా వెళ్ళిపో భూమి అని శారద అంటుంది. నువ్వు వెళ్ళిపోమనగానే నీ మీదున్న ప్రేమైతే నాకు పోదు కదా అత్తయ్య. ఇది నా ఇల్లు. ఇక్కడున్న వాళ్ళు నా వాళ్ళు అని భూమి చెప్తుంటే, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి అని శారద చెప్తుంది. అత్తయ్య ఆ పెళ్లి జరుగుతూ ఉంటే మీకందరికీ పెళ్లిలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం నా జీవితాన్ని వేరొకరి చేతుల్లో లాగేసుకుంటున్నట్లు ఉందత్తయ్య అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అసలు నేనేం చెప్తే బావకి నా మాటలు అర్థమవుతాయి. నా గుండె చప్పుడు వినిపిస్తుంది. చెప్పండి అత్తయ్య అని భూమి బాధపడుతూ ఉంటుంది. నేనేం మాట్లాడాల్సింది లేదు భూమి. నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా గగన్‌తోనే మాట్లాడు. రే గగన్ భూమి వచ్చిందిరా అని శారద కేకలు పెట్టగానే భూమి వచ్చిందా అంటూ గగన్ పరుగులు పెడుతూ వస్తాడు. భూమి భూమి అంటూ పరుగులు పెడుతూ వచ్చిన గగన్ ఒక్క క్షణం మళ్ళీ ఆగిపోయి ఎందుకు వచ్చావని ముఖం తిప్పుకొని అడుగుతూ ఉంటాడు. బావా పూరి పెళ్ళిని ఆపానని నువ్వు నన్ను అసహించుకున్నావు, కొట్టావు, తిట్టావు. కానీ నిజం తెలిసిన తర్వాతైనా భూమి నువ్వు ఇలా చేయవు నాకు తెలుసు అని ఒక్కసారైనా అనాలనిపించలేదా బావా అని భూమి అంటే, ఒక్కొక్కరు ఒక్కోసారి వచ్చి ఒక్కొక్కటి చెప్తే ఏదని నమ్మాలి భూమి అని గగన్ అంటే, బావా నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను బావా. నా మాట నమ్ము బావా. ఒక మనిషి అబద్ధాలు చెప్తే తడబాటు ఉంటుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళ కళ్ళలో అబద్ధం చెప్పినప్పుడు కళ్ళలోనే కనిపించేస్తుంది బావా. నా కళ్ళలోకి చూడు బావా. నేను అబద్ధం చెప్తున్నాను అనిపిస్తోందా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి ఏదేదో మాట్లాడకు. వెళ్ళు ప్లీజ్ నీ లైఫ్ నువ్వు చూసుకో అని గగన్ అంటే, బావా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? దాని బదులు నన్ను ప్రాణాలు వదిలేయమని చెప్పొచ్చు కదా. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు బావా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అంతా మన మంచికే అని గగన్ అంటే, ఎలా బావా ఇలా మాట్లాడగలుగుతున్నావు అని భూమి మళ్ళీ మళ్ళీ నిలదీస్తూ ఉంటుంది.